ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, సంఘ బిడ్డలు 16వ పరిశుద్ధ ఆరాధన సమయం కావచ్చున్నది. మరి సంఘ బిడ్డలు త్వరగా సిద్ధపడి 6 రోజులు కష్టపడి మోషే ధర్మశాస్త్ర ప్రకారం 7వ రోజు ఆయన యొక్క మందస్సము ఆయన ఏర్పరచుకున్నటువంటి హైదరాబాద్ మహాపట్టణంలో మధుబన్ కాలనీలో JCPM సంఘముగా మరి ఏర్పరచుకున్నటువంటి ప్రతి విశ్వాసి కూడా త్వరగా మరి సమయానికి రావాలని ప్రభునామం కోరుచున్నాం. ఆరాధన ప్రార్థనతో ప్రారంభించుకుందాం. సర్వ సృష్టికర్త అయినటువంటి యేసు క్రీస్తు ప్రభువా, నీకు వేలాది వందనాలు, స్తోత్రాలు. మాకు ఈ యొక్క పరిశుద్ధ మరి సమయాన్ని ఆదివారం మరి ఉదయకాల సమయమున ఈ యొక్క మరి సమయాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి ఇచ్చిన వాతావరణాన్ని బట్టి మొదటగా వందనాలు తెలియపరచుకుంటున్నాం. ప్రాముఖ్యముగా ఆరాధన ప్రారంభించుండగా మరి పాటలతోనూ, ఉత్తర పద్ధతులతోనూ, స్తుతులతోనూ, వాక్యంతోనూ, సాక్ష్యములతోనూ, అర్పణలతోనూ, దీవెన ప్రార్థనతోనూ ఘనంగా నడిపించుకోమని, కార్య ఆరంభం కంటే కార్య అంతం మేలని సొలొమోను జ్ఞాని మరి సెలవిచ్చిన ప్రకారముగా మేమందరం కూడా తండ్రి ఈ యొక్క ఆహారం కోసం ఈ యొక్క అంత్య దినముల్లో ఉండగా నీ రాకడ కోసం ఎదురు చూచుండగా మరి ఈ రోజు నీ యొక్క పరిశుద్ధ ఆత్మ ద్వారా తండ్రి సేవకురాల ద్వారా మాట్లాడి మా యొక్క హృదయాలను కదిలింపజేసి మరి మా సంఘాన్ని నూతనంగా మరి గత 2 వారాలు బట్టి తండ్రి టీవీ వీక్షిస్తున్నటువంటి మరి విశ్వాసం కూడా పేరు పేరున దీవించమని, మరి ముఖ్యంగా ఈ ఆరాధన ఆది నుండి అంతం వరకు ఘనత, మహిమ, ప్రభావాలు మీకే చెల్లించుకోమని నజరుడైనటువంటి యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున కోరి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నన్ను కలుగజేసిన విధమతల పోసిన భయము ఆశ్చర్యము పుట్టును హృదయమందున. నన్ను కలుగజేసిన విధమతల పోసిన భయము ఆశ్చర్యము పుట్టును హృదయమందున. స్తుతులు చెల్లించుచున్న అందువలన, స్తుతులు చెల్లించుచున్న అందువలన నన్ను కలుగజేసిన విధుతల పోసిన భయము ఆశ్చర్యము పుట్టును హృదయమందున. నరుని నిర్మించిన అందమైన సృష్టి పైన అధికారమిచ్చిన తన స్వరూపమున నరుని నిర్మించిన అందమైన సృష్టి పైన అధికారమిచ్చిన దేవుడు తన కంటే కొంటే నమ్మకముగా చేసెను. దేవుడు తన కంటే కొంటే నమ్మకముగా చేసెను. ఇంత కృప పొందే యోగ్యం ఏమున్నది నాలోన. స్తుతులు చెల్లించుచున్న అందువలన, స్తుతులు చెల్లించుచున్న అందువలన నన్ను కలుగజేసిన విధమతల పోసిన భయము ఆశ్చర్యము పుట్టును హృదయమందున. భక్తి దేహమున మహిమను నింపిన శ్రేష్టమైన వైభవమును ధరింపజేసిన
నింపిన శ్రేష్టమైన వైభవమును ఉదరింపజేసిన దేవుడు తన గ్రంథమునందు నా దినములు రాయించెను. దేవుడు తన గ్రంథమునందు నా దినములు రాయించెను. ఎంత ప్రేమను రాగం ఏలలో నా పైన స్తుతులు చెల్లించుచున్నా అందువలన స్తుతులు చెల్లించుచున్నా అందువలన నన్ను కలుగజేసిన విడుదల కోసిన భయము ఆశ్చర్యము హృదయమందున స్తుతులు చెల్లించుచున్నా అందువలన స్తుతులు చెల్లించుచున్నా అందువలన
పాప పుడుతుందని చెప్పారు. తర్వాత పాప పుట్టింది. పాప పుట్టింటే చాలా సీరియస్ అయింది. ఒక పాప కన్నా ఆపరేషన్ చేయించేసుకోమని అక్కడ అత్తయ్య గారు అన్నాను. కానీ పాస్టర్ గారు వద్దమ్మా, మళ్ళీ ఈసారి బాబు పుడతారని చెప్పారు. అలాగే పాస్టర్ గారు చెప్పినట్టు మళ్ళీ మా పాపకి బాబు పుట్టాడు. బాబు పుట్టడం కూడా మా పాపకి చాలా సీరియస్ అయింది. డాక్టర్ గారు అయితే తీసుకెళ్ళిపోమన్నారు. కానీ పాస్టర్ గారు ప్రార్థన వల్ల, ఆ దేవుడి కృప వల్ల బాబు మా అమ్మాయిని బయటపడ్డారు. దేవుడి నామానికి వందనాలు. పాస్టర్ గారికి మనకు వందనాలు. మా సంఘ బిడ్డలందరూ ప్రార్థన చేశారు. సంఘ బిడ్డలందరికీ వందనాలు. ఈ శిరసాక్షి దేవుడు దీవించిన దాకా. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 4వ అధ్యాయము 9వ వచనం. ఎబ్బేజు తన సహోదరుల కంటే ఘనము పొందిన వాడై ఉండెను. తన సహోదరుల కంటే ఘనము పొందిన వాడై ఉండెను. వేదన పడి ఇతని కంటినని అతని తల్లి అతనికి ఎబ్బేజు అని పేరు పెట్టెను. ఎబ్బేజు అని పేరు పెట్టెను. ఎబ్బేజు ఇశ్రాయేలు దేవుని గురించి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దులు విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా దేవుడు అతడు మనవి చేసిన దాన్ని అతనికి దయచేసెను. చాలు, చిన్న ప్రార్థన చేసింది. పరమా జీవము నాకు నివా, తిరిగి లేచెను నాతో నుండా. పరమా జీవము నాకు నివా, తిరిగి లేచెను నాతో నుండా. నిరంతరము నన్ను నడిపించును, మరల వచ్చి యేసుకొని పోవును. నిరంతరము నన్ను నడిపించును, మరల వచ్చి యేసుకొని పోవును. యేసు చాలును, చాలును, యేసు చాలును, చాలును. ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. సర్వశక్తి కలిగిన తండ్రి, కృప కలిగిన తండ్రి, దయ కలిగిన నాయన, మీ యొక్క దయ కలిగిన శ్రేష్టమైన నామాన్ని బట్టి ప్రభా లెక్కలేని వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఈ యొక్క దినాన్ని ఎబ్బేజు గురించి ఆయన వాక్యం చెప్పుచుండగా మీరుండండి నాయన, మీరు మాట్లాడమని అడుగుచున్నాను తండ్రి. అయ్యా, ఏ బిడ్డకి ఏ ఆహారం కావాలో బాబు మీరు అనుగ్రహించమని అడుగుచున్నాను తండ్రి. అయ్యా, నేను కాదు నాయన మాట్లాడదు, మీరు మాట్లాడమని అడుగుచున్నాను తండ్రి. చెప్పగలిగే శక్తిని నాకు దయచేయండి ప్రభా, వినగలిగే శక్తిని బిడ్డలందరికీ దయచేయండి. అయ్యా, మేము నానాటికి నాయన మీ యొక్క సన్నిధిలో అంచెలంచెలుగా బాబు ముందుకు వర్దిలే గొప్ప కృపను ధన్యతను దయచేయమని త్వరగా రాబోచున్న యేసయ్య నామమున పెట్టుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. చదువుకున్న వారికి మళ్ళీ చదువుకుందాం. ఎబ్బేజు తన సహోదరుల కంటే ఘనము పొందిన వాడై ఉండెను. వేదన పడి ఇతని కంటినని అతని తల్లి అతనికి ఎబ్బేజు అని పేరు పెట్టెను. ఎబ్బేజు ఇశ్రాయేలు దేవుని గురించి మొరపెట్టి నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి. చాలండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎబ్బేజు అనగా ఏంటంటే వేదన పుత్రుడు అనమాట. ఇప్పుడు తల్లి ఇతని కంటూ ఇప్పుడు ఏమని పెట్టింది, కుమారుడికి పేరు ఎబ్బేజు అని పేరు పెట్టింది అనమాట. ఇప్పుడు బైబిల్ గ్రంథంలో ఇతను తండ్రి ఉన్నట్టు రాయబడలేదు. ఒకవేళ ఈ మా కష్టాలు పడి, వేదన పడి, బాధలు పడి ఈ కుమారుని కని ఎంతో నలిగిపోతుంది అనమాట. నలిగిపోతూ ఈ కుమారుడికి ఎబ్బేజు అని పేరు పెట్టింది. ఎబ్బేజు అనగా వేదన పుత్రుడు అనమాట. మనం ఎబ్బేజు తన సహోదరుల కంటే ఘనము పొందిన వాడై ఉండెను. వేదన పడి ఇతని కంటినని అతని తల్లి అతనికి ఎబ్బేజు అని పేరు పెట్టెను. చాలా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎబ్బేజు యొక్క తల్లి ఇప్పుడు ఏం చేసింది, వేదన పడి కన్నది అనమాట. వాళ్ళకి చాలా ఇరుకులు, ఇబ్బందులు కుమారుడు కానీ. ఇప్పుడు తండ్రి గురించి అప్పుడు తండ్రి ఉన్నాడో లేదన్నది రాయబడలేదు. చాలా వేదనతో కన్నది, బాధతో కన్నది, దుఃఖంతో కన్నది.
ఎబ్బేజు అని పేరు పెట్టింది. మనం ఈ లోకంలో పిల్లలను కంటూ ఉంటాం. పిల్లలను కన్నప్పుడు మనం దైవజన సేవకులకు తీసుకుని వెళ్ళి నా పిల్లలకు పేరు పెట్టండి అని అంటాం. పేరు మంచి మంచి బైబిల్లో ఉన్న పేర్లు పెట్టమంటారు. పెట్టమన్న తర్వాత దాని అర్థం ఏంటి తెలవకపోతే తెలియచెప్పండి అని అంటారు. ఆ యొక్క అర్థం మంచిగా ఉన్నప్పుడు నా బిడ్డల జీవితాలు కూడా ఇటువంటి దీవెనకరంగా ఉండాలి, ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రతి తల్లిదండ్రులు కూడా ఆ విధంగానే కోరుకుంటారు. కానీ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎబ్బేజు యొక్క తల్లి ఏం పేరు పెట్టింది? ఎబ్బేజు అని పేరు పెట్టింది అనమాట. ఎబ్బేజు అనగా వేదన పుత్రుడు అనమాట. ఈ యొక్క కుమారుని కానీ చాలా వేదన పడింది, బాధపడింది. మొదటి అధ్యాయంలో, 2వ అధ్యాయంలో, 3వ అధ్యాయంలో కూడా ఇక్కడంతా కూడా వంశావళులు రాయబడి ఉంటాయి. పలానా వాళ్ళు కన్నారు, పలానా వాళ్ళు కన్నారు, ఇదంతా ఉంటది. కానీ ఇప్పుడు మనం ఈ లోకంలో ఒక తల్లి ఒక నలుగురు కానీ 5 కానీ బిడ్డలు కన్నదంటే నీకు ఎంతమంది పిల్లలు పుట్టారమ్మా అని చెప్పినప్పుడు, ఇంతమంది అన్నప్పుడు ఉన్నతమైన స్థితిలో ఉన్న వాళ్ళ గురించి తల్లిదండ్రులు చాలా గొప్పగా చెప్పుకుంటారు. అదే ఉన్నతంగా లేని వాళ్ళ గురించి ఇంతమంది పిల్లలని పక్కకి పెట్టేస్తారన్నమాట. చెప్పుకోవడానికి ఏది కూడా ఉండదు. కానీ ఇక్కడ తల్లి అయితే వేదన పుత్రుడు అని చెప్పుకుంది. కానీ అక్కడ దేవత దేవుడు అయితే ఎబ్బేజు గురించి 2 వచనాల్లో మాట్లాడుతున్నాడు అనమాట. ఏమని అక్కడ ఎబ్బేజు గురించి 9వ వచనం. ఎబ్బేసు తన సహోదరుల కంటే ఘనము పొందిన వాడై ఉండెను. వేదన పడి ఇతని కట్టినని అతని తల్లి అతనికి ఎబ్బేసు అని పేరు పెట్టెను. చాలా ఒక్కొక్కసారి మనం ఈ లోకంలో పుట్టినప్పుడు ఒక్కొక్కసారి పుడుతూ తల్లి చనిపోతూ ఉంటాడు. ఒక్కొక్కసారి సడన్ గా ఏ ఒక్క ప్రమాదం రూపంలోనూ తండ్రి చనిపోతూ ఉంటాడు. తండ్రి చనిపోయినప్పుడు లోకం అంతా వాళ్ళు ఏమంటది? పుడుతూ నీ తల్లిని చంపేసావు, నీ తండ్రిని చంపేసావు. జీవితకాలం కూడా లోకము వాళ్ళ మీద నిందలు భారము మోస్తూనే ఉంటది. ఎందువల్లంటే లోక తీరు అటు రీతిగా అటు లోకము మాట్లాడుతూ ఉంటది. కానీ దేవుడు మాట్లాడుతున్నాడు ఎబ్బేజు గురించి. అలాగా ఒక ఇద్దరిని మనం చూసుకుందాం. ఆదికాండము 35వ అధ్యాయము 15వ వచనం. తనతో దేవుడు మాట్లాడిన చోటికి యాకోబు బేతేలు అని పేరు పెట్టెను. వారు బేతేలు నుండి ప్రయాణమైపోయేది. ఎఫ్రాతాకు వెళ్లే మార్గంలో మరికొంత దూరం ఉన్నప్పుడు రాహేలు ప్రసవించుచు ప్రసవ వేదనతో ప్రయాసపడెను. ఆమె ప్రసవము వలన ప్రయాసపడుచున్నప్పుడు మంత్రసారి ఆమెతో భయపడకుము, ఇది నీకు కుమారుడగునని చెప్పెను. ఆమె మృతి పొందెను. ప్రాణము పోవచ్చుండగా ఆమె అతని పేరు బెనోని అనెను. అతని తండ్రి అతనికి బెన్యామీను అని పేరు పెట్టెను. చాలా ఇప్పుడు బెనోని అనగా ఏంటంటే దుఃఖపుత్రుడని పేరు. ఇప్పుడు మన ముందు ఎబ్బేజు అనగా వేదన పుత్రుడని అర్థము. ఇక్కడ చూసుకున్నట్లయితే దుఃఖపుత్రుడని అర్థము. ఇప్పుడు మనం తండ్రి దగ్గర నుంచి తన యొక్క అన్న యొక్క దీవెనలు తీసేసుకొని తన పద్దనారాంలోనికి వెళ్ళిపోయాడు. ఆ యొక్క యాకోబు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ తన మామ దగ్గర ఉన్నాడు. ఇప్పుడు తన కుటుంబాన్ని అంతటిని కూడా తీసుకొని వస్తూ ఉన్నాడు. మొట్టమొదటిగా కుమారుడు పుట్టాడు. అతనికి ఏం పేరు పెట్టుకున్నారండి? యోసేపు అని పేరు పెట్టుకున్నది. రాహేలు ఎట్లా అందంగా ఉంటుందో ఆ యొక్క యోసేపు కూడా అటువంటి అందమైన స్థితిలోనూ ఆ యొక్క కుమారుడు చూసి మురిసిపోతూ వచ్చింది. తర్వాత వాళ్ళకు కుమారుడి కావాలని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు మళ్ళా దేవుడు రాహేలుకు గర్భాన్ని తెచ్చాడు. గర్భాన్ని తెచ్చినప్పుడు వీళ్ళు బేతేలు దగ్గర నుంచి ఎఫ్రాతాకు వచ్చే మార్గంలో ప్రయాణమై వస్తుండగా మళ్ళా నొప్పులు సంభవించినప్పుడు అక్కడ మార్గం మధ్యలోనే యొక్క తల్లి ఆయన ప్రసవించింది అనమాట. ప్రసవించినప్పుడు అక్కడ ఉన్న దాది చెప్తుంది అన్నమాట. ఏమని? అమ్మ నీకు మరలా కుమారుడే పుట్టాడు అని చెప్పినప్పుడు అనుకుంటే నీకు ప్రాణం పోవడానికి సిద్ధంగా ఉన్నది. రాహేలుకి ప్రాణం పోతున్న సమయంలో ఆ కుమారుని పట్టుకొని ఏ పేరు పెట్టింది? బెనోని అని పేరు పెట్టింది. బెనోని అని ఏంటంటే దుఃఖపుత్రుడని అర్థము. వెంటనే తండ్రి పట్టుకున్నాడు ఆ కుమారుని. అయ్యో యొక్క నా కుమారుని కంటూ తల్లి చనిపోయిన నింద నా కుమారుడి మీద ఏమాత్రం కూడా రాకూడదు అని తండ్రి పట్టుకొని బెన్యామీను అని పేరు పెట్టుకున్నాడు అనమాట. ఎందువల్లంటే లోకంలో మన మీదకి ఎటువంటి నింద రావడానికి ఏమాత్రం కూడా వీలు లేదు. తల్లిదండ్రులుగా ఉండి మన బిడ్డలు దీవించాలి, ఆస్వాదించాలని కోరుకుంటాం. కానీ నిందలు అవమానాలు భరించాలని ఏ తండ్రి కూడా
కోరుకోడు. రెండవదిగా మొదటి సమూయేలు గ్రంథము 4వ అధ్యాయము 18వ వచనం. దేవుని మందసమైన మాట అతడు పలుకుగానే ఏలీ ద్వారం దగ్గరనున్న పీఠము మీద నుండి వెనుకకు పడి మెడ విరిగి చనిపోయెను. ఏలయనగా అతడు వృద్ధుడై బహు స్థూలదేహి అయి ఉండెను. అతడు 40 సంవత్సరములు ఇశ్రాయేలుకు న్యాయము తీర్చెను. ఏలీ కోడలకు ఫినెహాసు భార్యకు అప్పటికి గర్భము కలిగి పశుప్రతులై ఉండగా దేవుని యొక్క మందసము పట్టబడిననియు తన మామయ్య తన పెనిమిటియు చనిపోయిరనియు ఆమె విని నొప్పులు తగిలి మోకాళ్ళ మీదకి కృంగి ప్రసవమాయెను. ఆమె మృతునందుచుండగా దగ్గర నిలుచున్న స్త్రీలు ఆమెతో భయపడవద్దు, కుమారుని కంటివనిరి గాని ఆమె ప్రత్యుత్తరమియ్యకయు లక్ష్య పెట్టకయు నుండినదే దేవుని మనసును పట్టబడిన తన సంగతిని తన మామయ్య పెనిమిటియు చనిపోయిన సంగతిని తెలుసుకొని ప్రభావం ఇశ్రాయేలులో నుండి పోయినని చెప్పి తన బిడ్డకు ఏకాబోధను పేరు పెట్టెను. దేవుని మనసును పట్టబడిపోయినందున ప్రభావం ఇశ్రాయేలులో నుండి చెరపట్టబడిపోయినని ఆమె చెప్పెను. చాలా ఇప్పుడు ఎప్పుడైతే మందసం పట్టబడిపోయిందో ఇప్పుడు ఆ మాట వినగానే ఇప్పుడు తన యొక్క మామయ్య ఏలీ గారు ప్రేర్ చేస్తారంటే చనిపోయారు. తన భర్త కూడా చనిపోయాడు. ఇప్పుడు వీళ్ళిద్దరూ చనిపోయారన్న వార్త విన్నది. మరి ముఖ్యంగా మందసము పట్టబడిపోయిందన్న వార్త విన్నది. ఆ యొక్క వార్త వినేటప్పటికి ఇంటి నెలలో నిండిపోయిన సమయంలో తట్టుకోలేని స్థితిలో ప్రేర్ చేస్తుందండి. తనకు చనిపోవడానికి సిద్ధమవుతున్న సమయంలో ప్రసవ దినాలు ఆ యొక్క కుమారుడు పుట్టేటప్పటికి అక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు, అమ్మా నీకు కుమారుడు పుట్టాడు అని చెప్పేటప్పుడు ఆ కుమారుడికి ఏం పేరు పెట్టిందండి? ఏకాబోధన పేరు పెట్టింది. ఏకాబోధనగా ప్రభావము మనలో నుంచి వెళ్ళిపోయింది. ఎందువల్లంటే ఇశ్రాయేలీల్లో ఉన్న మందసము పట్టబడిపోయింది. ప్రభావం వెళ్ళిపోయింది. చనిపోతూ ఆ యొక్క పేరు పెట్టింది. ఆ యొక్క ముందు మనం చెప్పుకున్నదంతా చూసుకున్నట్లయితే రాహేలు చనిపోతూ పేరు పెట్టినప్పుడు ఆ సమయంలో తండ్రి అక్కడ ఉన్నాడు కనుక ఆ కుమారుడికి వేదన పుత్రుడు అన్నది నాకు దుఃఖపుత్రుడు అన్నమాట నా కుమారుడు జీవితంలో ఉండదు అని అనేసి బెనాని తీసి బెన్యామీన్ అని పెట్టుకుంది. ఇప్పుడు తల్లి చనిపోతూ పేరు పెట్టిందండి ఏకాబోతు. ఇప్పుడు ఆ పేరు మార్చడానికి ఇప్పుడు ఎవరు ఉన్నారు ఇక్కడ? తండ్రి లేడు, తన యొక్క మామ లేరు, తల్లి కూడా చనిపోయింది. మనం ఏంటంటే మనం ఏది చేసినా సరే మన బిడ్డలకి ఏం చేయాలండి? ఆశీర్వాదమే పలకాలి కానీ శాపాలు ఏమాత్రం కూడా మన బిడ్డలకు కానీ మన జీవితంలో ఏమాత్రం కూడా పలకడానికి వీరు లేదు. దగ్గర తీసుకోవడం కుమారుడికి ఎవరైనా ఉన్నారు నా పేరు మార్చడానికి ఎవరు కూడా లేరు. కానీ మన పూర్వ దినాల్లో ఆ రోజుల్లో చూసుకున్నట్లయితే చాలా మంది ప్రసవ దినాల సమయం వచ్చేటప్పటికి ఆ తల్లి చనిపోయేది, లేకపోతే పుట్టిన బిడ్డలు చనిపోతూ ఉండేవారు. మనకి ఈ రోజుల్లో అయితే ఆ వైద్యము ఎక్కువ మనకు సదుపాయం ఉంది. ఏదైనా ప్రతి విషయంలో కూడా తల్లి బిడ్డ క్షేమంగా గృహానికి వస్తున్నారు. కానీ ఆ యొక్క దినాల్లో ఆ యొక్క ప్రసవించే సమయంలో తల్లికి ప్రమాదం అవ్వచ్చు, లేకపోతే బిడ్డలకి ప్రమాదమైన స్థితి ఆ యొక్క దినాల్లో జరుగుతూ ఉండేది. అదే మొదటి దినవృత్తాంతాల గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనం. కోజు వంశానికి చెందినటువంటి యొక్క ఎవరండి? ఎబ్బేజ్ అనమాట. ఇతర కుటుంబము కోజు వంశానికి చెందిన ఒక కుటుంబము. కోజు వంశానికి చెందిన కుటుంబం అనగా ఎప్పుడే కుమారుడైన కాలేబు కూడా ఎవరికి చెందినవాడండి? కోజు వంశానికి చెందినవాడు. వాళ్ళది ఏ గోత్రం అనగా యోధా గోత్రము. ఏ గోత్రానికి చెందినవారండి? యోధా గోత్రానికి చెందినవారు. ఉదాహరణకి మన బైబిల్ గ్రంథంలో కొంతమంది మనకి యోధా గోత్రానికి చెందిన వాళ్ళు ఉంటారని తెలుసు. ఎవరంటారు? దావీదు. ఇంకా చెప్పాలి. బోయాజు, ఓబేదు, యెషయా. ఇప్పుడు వీళ్ళలో నుంచి వచ్చింది యేసయ్య అన్నమాట. వీళ్ళందరూ కూడా ఏ గోత్రానికి చెందినవారు? యోధా గోత్రానికి చెందినవారు. ఇప్పుడు ఎప్పుడునే కుమారుడైన కాలేబు కూడా యోధా గోత్రానికి చెందినవాడు. ఇప్పుడు మనం చెప్పుకున్న ఎబ్బేజు కూడా యోధా గోత్రానికి చెందినవారు అనమాట. యోధా అనగా మనం ఏం చెప్పుకున్నాము? స్తుతి అనమాట.
యోధా గోత్రానికి చెందిన అతను ఒకటే మాట మాట్లాడుతున్నాడు దేవుని సన్నిధిలోనికి వచ్చి, ప్రభా నా తల్లి నన్ను దుఃఖపుత్రుడని పేరు పెట్టుకున్నది నాయన, ఈ యొక్క ఆ యొక్క నిందను నా మీద నుంచి మీరు తీసివేయండి ప్రభా. నిశ్చయంగా వీళ్ళని ఏం చేయాలి, ఆశీర్వదించాలి. ఇతను 4 అంశాలు దేవుని పాదాల మీద పెట్టాడు. ఇదే 4వ అధ్యాయము 10వ వచనం. ఎఫెసు దేవుని గురించి మొదలుపెట్టి ఇశ్రాయేలు దేవుని గురించి మొదలుపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు లేకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా దేవుడు అతను మనవి చేసిన దాన్ని అతనికి దయచేసాను. చాలండి. దేవుడు నామానికి ఎన్ని అంశాలు పెట్టాడండి దేవుని పాదాల ముందు? 4 అంశాలు. మొట్టమొదటి మాట ఏంటి? నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి. ఫస్ట్ మాట నిశ్చయంగా నన్ను ఆశీర్వదించాలి. రెండో మాట నా సరిహద్దులు విశాలపరచాలి. మూడవదిగా నీ చెయ్యి నాకు తోడుగా ఉండాలి. 4వ మాట కీడు రాకుండా దానిలో నుంచి తొలగించు. ఇప్పుడు ఈ 4 చెప్పినప్పుడు దేవుడు ఏం చేశాడండి? 4 కూడా ఎబ్బేజుకి దయచేస్తాడు. మనం ఈ లోకంలో ఉన్నప్పుడు మనం ప్రతి విషయంలో కూడా మనం ఏం చేయాలంటే ప్రార్థన ద్వారా మనము జయించాలి. ప్రార్థన చేసినట్లయితే మన జీవితంలో దేవుడు ప్రతిదీ కూడా జరిగిస్తాడు అనమాట. ఇప్పుడు యెహోషువ ప్రార్థన చేయగా దేవుడు ఏం చేస్తాడంటే సూర్య చంద్రుల్ని ఆపేస్తాడు. ఆ యెహోషువ అంటున్నాడు, సూర్యుడా నువ్వు గిబియోనులో నిలువము, చంద్రుడా నువ్వు అయ్యాలోల లోయలో నిలువు అన్నప్పుడు ఒక దినం వల్ల సూర్యుడు చంద్రుడు నిలిచిపోయాడు అనమాట. ఏరియా ప్రార్థన చేయగా 3.5 సంవత్సరాలు వర్షమా దేవుడు ఆపాడు. ఇప్పుడు 4 అంశాలు పెట్టాడు అనమాట. 4 అంశాలు పెట్టినప్పుడు దేవుడు 4 కూడా దయచేస్తాడు. మనము కూడా మన జీవితంలో జరగకపోవడానికి గల కారణం ఏంటి? మనలో ప్రార్థన జీవితము సరిగ్గా లేకపోవడం వల్లే. మనం మోకరించి కన్నీరు కాచి మనం ప్రార్థన చేసి ప్రభా నాకు దయచేయండి అని చెప్పినప్పుడు దేవుడు మన పితరులు మనం ఆలకించిన దేవుడు మనవి కూడా ఆలోచించి మనకి సమాధానం చెప్పడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. అన్నట్టు ఎబ్బేజు ఇప్పుడు ఏమంటున్నాడంటే నా సరిహద్దులు విశాలపరచు. సరిహద్దు విశాలపరచాలనగా ఇప్పుడు మనం ఒక రోజు గంట ప్రార్థన చేస్తాం అనుకోండి, 2వ రోజు మనం ఎంత చేయాలి? 2 గంటలు చేయాలి. మనలో ఇంప్రూవ్మెంట్ ఉండాలన్నమాట. రోజు ప్రార్థన జీవితము మనం ముందుకు సాగినట్లయితే దేవుడు మన జీవితాల్లో కూడా మనం ఏం చేస్తాడు? సరిహద్దులు విశాలపరుస్తాడు అనమాట. మనం ఏది అడిగినప్పటికీ మనం ఇది జరుగుతుందని మనం నిశ్చయించి మనం చెప్పినట్లయితే దేవుడు ఏం చేస్తాడు? ప్రతిదీ కూడా చేయగలిగిన శక్తి కలిగిన దేవుడు. కానీ మనలో ఏం లేదండి, ప్రార్థనా శక్తి లేదు. మనలో ప్రార్థన ఉన్నట్లయితే మన మోకరించి కన్నీరు కాచి మనం గోజాడి ప్రార్థన చేసినట్లయితే దేవుడు ఎబ్బేజు మనం ఆలకించిన దేవుడు మనందరం మనలో ఆలకించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. సామెతల గ్రంథము 30వ అధ్యాయము 7వ వచనం. ఇక్కడ అగూరు ప్రార్థన చేస్తాడు అనమాట. దేవా నేను నీతో నుండి మనములు చేసుకొనిచున్నాను. నేను చనిపోకముందు వాటిని నాకు అనుగ్రహింపుము. వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరముగా నుంచుము. పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకుము. చాలా అగూరు ఇప్పుడు ఏమంటున్నాడు? వ్యర్థమైన వాటికి నేను దూరంగా ఉంటానంటున్నాడు. పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకుము. ఒకవేళ పేదరికం వస్తే తినడానికి తిండిలేక మిమ్మల్ని దూషిస్తానేమో ప్రభా. ఒకవేళ ఐశ్వర్యం ఎక్కువ వచ్చినట్లయితే డబ్బు ఎక్కువయ్యి మీకేం దూరం అవుతానేమో. తగినంత ఆహారము నాకు దయచేయని అగూరు మాట్లాడుతున్నాడు. ఇక్కడ మనం ఏ పేజీ చూసుకున్నట్లయితే కన్నీటి ప్రార్థన చేసి ప్రార్థన ఏమంటున్నాడు? నా సరిహద్దులు విశాలపరచండి ప్రభా, విశాలపరచడానికి కన్నీటితో ప్రార్థన చేసినట్లయితే దేవుడు ప్రతి ఒక్క మనవి ఆలోచించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇప్పుడు దావీదు మహారాజు గురించి మనం చెప్పుకున్నట్లయితే దావీదు ఎంతగానో కన్నీటి ప్రార్థన చేశాడు. ప్రతి విషయంలో కూడా ప్రార్థనే. ఆయన దేవుడు ఎవరు ప్రార్థన ఆలకించాడండి? దావీదు ప్రార్థన ఆలకించి ఆ యొక్క యుద్ధాల్లో దేవుడు గొప్ప విజయాన్ని దయచేసేవాడు. నెహెమ్యా ప్రార్థన చేశాడు. నెహెమ్యా ప్రార్థన దేవుడు గొప్ప జవాబు దయచేశాడు. సొలొమోను మహారాజు ప్రార్థన చేశాడు. ఏమైనా ఇంత మందిరాన్ని కట్టిన తర్వాత తగిన కృపను దయచేయండి ప్రవాహం ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేశాడండి? సొలొమోను మహారాజు యొక్క మనవిని దేవత దేవుడు ఆలకించాడు అనమాట. యేసే శిష్యులతో చెప్తున్నాడు ఏమని? మీరు చాలా జాగ్రత్తగా ఉండి ప్రతి విషయంలో కూడా ప్రార్థన రూపంలో మీరు ఉన్నట్లయితే దేవుడు నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. ఎందువల్లంటే సైతాను ఎవరి మీదకి రావాలి, ఎలా చొరబడాలి, ఏ విధముగా
ప్రతి ఒక్కరిని పతనం చేయాలని దుష్టుడు బహుగా పొంచి ఉన్నాడు. పొంచి ఉన్నటువంటి దుష్టుని ఎదిరించడానికి మనకి ఏం కావాలి? ప్రార్థన కావాలి. ఇంత గొప్ప నింద తొలగిపోవడానికి ఎబ్బేది చేసిన కన్నీటి ప్రార్థనే. ప్రతి ఒక్కరు కూడా మన భక్తులు పడిన కష్టాలు అయితే ఇంత అంత కాదు, కానీ వాళ్ళు ఏం చేస్తారు? దివారాత్రులు కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన విజ్ఞాపనలు చేశారు. న్యాయాధిపతుల గ్రంథము 1వ అధ్యాయము 14వ వచనం. ఆమె తన పెనిమిటి ఇంట ప్రవేశించినప్పుడు తన తండ్రిని ఒక పొలము అడుగుటకు అతనిని ప్రేరేపించెను. ఆమె గాడిదను దిగగా కాలేబు నీకేమి కావాలని అడిగెను. అందుకామె దీవెన దయచేయము, నాకు దక్షిణ భూమి ఇచ్చి ఉన్నావు, నీటి మడుగులను కూడా నాకు దయచేయమనెను. అప్పుడు కాలేబు ఆమెకు మెరక మడుగులను పల్లపు మడుగులను ఇచ్చెను. చాలండి దేవుడు నామానికి వందనాలు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇప్పుడు కాలేబు కూడా ఏ వంశానికి చెందిన కుమార్తె అండి? యోధా వంశానికి చెందిన ఒక కుమార్తె. ఇప్పుడు ఆయన మోషే గారు వేగులు చూడడానికి పంపినప్పుడు ఆ పంపిన వారిలో కాలేబు ఉన్నాడు, యెహోషువ గారు కూడా ఉన్నారు. అదే కాలేబు అంటున్నాడు, ఇప్పుడు వాళ్ళు జయించిన తర్వాత వీళ్ళిద్దరూ వచ్చి మోషే గారికి మంచి సమాచారము చెప్పారనమాట. చెప్పినప్పుడు వీళ్ళు రాను ఆ యొక్క యెహోషువ గారు వాళ్ళందరికీ కూడా పంచి పెడుతున్నారు. 1వ అధ్యాయము 14వ వచనం. ఆమె తన పెనిమిటి ఇంట ప్రవేశించినప్పుడు తన తండ్రిని ఒక పొలము అడుగుటకు అతనిని ప్రేరేపించెను. ఆమె గాడిదను దిగగా కాలేబు నీకేమి కావాలని అడిగెను. అందుకామె దీవెన దయచేయము, నాకు దక్షిణ భూమి ఇచ్చి ఉన్నావు, నీటి మడుగులను కూడా నాకు దయచేయమనెను. అప్పుడు కాలేబు ఆమెకు మెరక మడుగులను పల్లపు మడుగులను ఇచ్చెను. చాలా. ఇప్పుడు కాలేబు ఏ గోత్రానికి చెందినవాడు? యోధా గోత్రానికి చెందినవాడు. ఇప్పుడు కాలేబు యొక్క కుమార్తె అక్ష యొక్క భర్త ఒత్నేయల్ అనమాట. ఇప్పుడు వీళ్ళు వివాహం అయిన తర్వాత దాని ముందుగా మనం చూస్తున్నట్లయితే న్యాయాధిపతుల గ్రంథము 1వ అధ్యాయము 14వ వచనం. ఆమె తన పెనిమిటి ఇంట ప్రవేశించినప్పుడు తన తండ్రిని ఒక పొలము అడుగుటకు అతనిని ప్రేరేపించెను. ఆమె గాడిదను దిగగా కాలేబు నీకేమి కావాలని అడిగెను. అందుకామె దీవెన దయచేయము, నాకు దక్షిణ భూమి ఇచ్చి ఉన్నావు, నీటి మడుగులను కూడా నాకు దయచేయమనెను. చాలండి దేవుడు అనుకుంటున్నారు. మనం ముందు చూసుకున్నట్లయితే మోషే గారు ఉన్న కాలంలో అయితే కాలేబు యెహోషువ వాళ్ళిద్దరిని కూడా జనాన్ని కానాను వేగు చూడడానికి పంపించినప్పుడు కాలేబు యెహోషువ మోషే గారికి మంచి సమాచారము తెచ్చాడనమాట. మంచి సమాచారం తెచ్చారు. ఇక్కడికి వచ్చేటప్పటికి ఆయన యెహోషువ వాళ్ళందరినీ కూడా భూములు పంచిపెడుతున్నప్పుడు కాలేబు అంటున్నాడు ఏమని, నాకు అక్కడ ఎత్తైన ప్రదేశాన్ని నాకు దయచేయండి. అక్కడ ఎవరున్నారు? అనాకీలు ఉన్నారు. ఇప్పుడు అనాకీలు జయించడానికి ఇప్పుడు ఏం కావాలి? ప్రార్థన కావాలి. నేను ప్రార్థన చేసి నేను ప్రేర్ చేస్తాను, అనాకీలు నేను జయిస్తాను. అక్కడ కాలేబు అంటున్నాడు ఏమని, నాకు మోషే గారు పంపించినప్పుడు అప్పుడు నాకు 40 సంవత్సరాలు, అప్పుడు ఎంత బలం ఉన్నదో ఇప్పుడు కూడా నాకు అంతే బలం ఉన్నది. మనం జయించడానికి నా దగ్గర శక్తి ఉన్నది, ప్రార్థన ఉన్నది, బలం ఉన్నది అని చెప్పినప్పుడు ఆయన యెహోషువ గారు ఆయన ఎత్తైన ప్రదేశము అనాకీలు ఉన్న ప్రదేశాన్ని ఆ యొక్క కాలేబు గారికి ఇచ్చారు. ఇప్పుడు అదే ప్రాంతాన్ని తన కుమార్తె అయిన అక్షకి ఆ తండ్రి ఇచ్చాడు అనమాట. తండ్రి ఇచ్చినప్పుడు ఇప్పుడు కుమార్తె వచ్చి అంటుంది, ఇప్పుడు ఎత్తైన ప్రదేశం ఇచ్చావు కదా, మళ్ళీ నాకు ఏం కావాలి? పల్లపు మడుగులు నాకు దయచేయమని చెప్పినప్పుడు తండ్రి ఏం చేస్తారండి? హెబ్రోన్ను స్వాచ్యంగా ఇచ్చాడు. తర్వాత అప్పుడు కాలేబు ఆమెకు మెరక మడుగులను పల్లపు మడుగులను ఇచ్చెను. మోషే మామయ్య అయిన కేయిను చాలా. తండ్రి ఏం చేస్తాడు? మెరక మడుగులు పల్లపు మడుగులు రెండు కూడా తన కుమార్తెకు దయచేశాడు అనమాట. ఆదికాండము 32వ అధ్యాయము 22వ వచనం. ఆ రాత్రి అతడు లేచి తన ఇద్దరు భార్యలను, తన ఇద్దరు దాసీలను, తన 11 మంది పిల్లలను తీసుకొని యబ్బోకు రేవు దాటిపోయాను. యాకోబు వారిని తీసుకొని ఆ ఏరు దాటించి తనకు కలిగినదంతా పంపివేశాను. యాకోబు ఒక్కడే మిగిలిపోయాను. ఒక నరుడు తెల్లవారి వరకు అతనితో పెనుగులాడెను. తాను అతని గెలవకుండుట చూచి తన ఊటి మీద అతనిని కొట్టెను. అప్పుడు అతడు ఆ
చాలండి. ఇప్పుడు యాకోబు ఉన్న ఫలంగా తన తల్లి అయిన రిబ్కా చెప్తుంది ప్రియమని, ఇప్పుడు నీ అమ్మాయిని ఆశ వచ్చాడని చెప్పేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ తండ్రి దగ్గర నువ్వు దీవులు తీసేస్తున్నావు కనుక పదనరాములో ఉన్న నీ మామ దగ్గరికి వెళ్ళిపోని చెప్పినప్పుడు ఆయన కర్ర పట్టుకున్నాడు అనమాట. గుంటి కర్ర పట్టుకొని యాకోబు ఏం చేస్తున్నాడు, యోర్దాను దాటాడు అనమాట. ఆ గుంటి కర్రతో వెళ్ళిన అతను అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ చాలా ఆస్తి సంపాదించుకున్నాడు. ఇంత అంత ఆస్తి కాదు, ఆస్తి సంపాదించుకున్నాడు. తన భార్య పిల్లలందరూ కూడా తిరిగి వస్తూ ఉన్నారు. అక్కడ తిరిగి వస్తూ ఉంటుండగా నీకు తెలిసిన విషయం ఏంటంటే, నీ అన్నాన్ని యాషావు 400 మందిని తీసుకొని నీ మీదకి వస్తున్నాడని చెప్పినప్పుడు ఇక్కడ ఏసై దగ్గర ఆ పిల్లల్ని, ఆ మందని, ఆ పశువులన్నీ కూడా పంపించేసి ఒక్కడే యాకోబు దగ్గర ఉన్నాడు. యాకోబు ఉండి పెరికిలాడుతున్నాడు. రాత్రంతా దేవుని సన్నిధిలో గోజాడుతున్నాడు. ఏమని, యేసయ్యా నన్ను మీరు ఆశీర్వదించాలి, నాయన మీరు నన్ను దీవించాలి, ఆశీర్వదించాలి. ఇప్పుడు ఆశీర్వదించాలనంటే మనం లోకంలో అనుకోవచ్చు ఈ లోకానుసారమైన ఆశీర్వాదాలు. ఇప్పుడు ఈ లోకానుసారమైన ఆశీర్వాదాలు తన తండ్రి తను ఆశీర్వదించాడా? ఇస్సాకు యాకోబుని ఆశీర్వదించాడు. వెళ్ళేటప్పుడు ఆ యాషాకు వచ్చిన దీవెనలన్నీ కూడా యాకోబు తీసుకున్నాడు. తన తండ్రి యొక్క దీవెనలన్నీ కూడా ఈ కుమారుడు తీసుకున్నాడు. ప్రతి లోకానుసారంగా దీవెనలు ఉన్నాయంటారా? లోకానుసారంగా దీవెనలన్నీ ఆస్తి ఉందంటారు. ఇతనికి ఆస్తి ఉన్నది, పిల్లలు ఉన్నారు, అన్ని ఉన్నాయి. తక్కువ అయితే ఏది కూడా లేదు. కనుక ఎవరు ఆశీర్వాదం కావాలనుకుంటున్నాడు? దేవుని యొక్క ఆశీర్వాదం కావాలి. ప్రభా నిశ్చయంగా మీరు నన్ను ఏం చేయాలి? ఆశీర్వదించాలి. ఇప్పుడు వాళ్ళ అన్నకే బహుమానాలు పంపించేంత ఆస్తి ఎవరి దగ్గర ఉన్నది? యాకోబు దగ్గర ఉన్నది. తన అన్నకే ముందుగా వెళ్ళే వాళ్ళతోటి నా అన్నకి మీరు బహుమానాలు పట్టుకొని వెళ్ళండి అని పంపించాడు అనమాట. ఇప్పుడు దీనికి అన్ని ఉన్నాయి. మనం అనుకుంటాం ఈ లోకంలో డబ్బు ఉంటే సరిపోతుంది, లేదా ప్రతిదీ ఒక ఇల్లులు ఉంటే సరిపోతుంది అని అనుకుంటాం. కానీ దానివల్ల మనకి ఎటువంటి ప్రయోజనం కూడా లేదు. యాకోబు కోరుకున్నది ఏ ఆశీర్వాదం కావాలనుకుంటున్నాడు? దేవుని యొక్క ఆశీర్వాదం కావాలి. ప్రభువా నన్ను మీరు ఆశీర్వదించండి నాయన, నన్ను మీరు ఆశీర్వదించండి. మీరు ఆశీర్వదిస్తే కానీ ఇక్కడి నుంచి నేను ఏమాత్రం కూడా నేను కదలను. తర్వాత ఆయన తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమనగా అతడు నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయనెను. ఆయన నీ పేరేమని అడుగగా అతడు యాకోబు అని చెప్పాను. అప్పుడు ఆయన నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచిదువు గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పాను. చాలా దేవుడు ప్రతిగా ఆశీర్వదించాడు. యాకోబుని ఇశ్రాయేల్ గా ఆశీర్వదించాడు. అటువంటి ఆశీర్వాదాలు పొందుకోవాలంటే ఇప్పుడు చెప్పేసి దేవుని ద్వారా ఆశీర్వాదాలు పొందుకున్నాడంటారా? నిశ్చయంగా నన్ను ఆశీర్వదించమని దేవుడు ఆశీర్వదించాడు. సరిహద్దులు విశాలపరచమంటే సరిహద్దులు విశాలపరిచారు. మూడవదిగా నీ చెయ్యి నాకు తోడుగా ఉండాలని చెప్పినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? యేసై చెయ్యి తోడుగా ఉంచాడు. నాలుగవదిగా ఏ కీడు నాకు రాకుండా ఉండాలంటే దేవుడు ప్రతిదీ ఆలకించాడు. యాకోబు ప్రార్థన ఆలకించాడు అంటారా? ఆలకించాడు. మనం ఏం చేయాలంటే పట్టుదల కలిగి మనం ప్రార్థన చేసినట్లయితే, బలము కలిగి ప్రార్థన చేయాలి, శక్తివంతమైన ప్రార్థన చేయాలి, కన్నీరు కార్చి ప్రభా ఇది నాకు మీరు ఇస్తారు, ప్రభా మీరు నాకు దయచేయగలిగిన గొప్ప దేవుడు మనం ప్రార్థన చేసినట్లయితే దేవుడు మన ప్రతి ఒక్క మనవిని ఆలకించడానికి సిద్ధంగా ఉన్నాడు. హోషేయ గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనం. హోషేయ యాకోబు తన సహోదరుని మడిమను పట్టుకొనెను. మగసిరి కలవాడే అతడు దేవునితో పోరాడెను. అతడు దూతతో పోరాడి జయమొందెను. అతడు కన్నీరు విడిచి అతని బతిమాలెను. బేతేలులో ఆయన అతనికి ప్రత్యక్షమాయెను. చాలా ఇప్పుడు ఎలా గోజాడాడండి? బ్రతిమాలాడు, కన్నీరు విడిచాడు అనమాట. మగసిరి గలవాడై దేవుని సన్నిధిలోనూ గోజాడి కన్నీరు కార్చినప్పుడు ఆయన దేవుడే ఏం చేశాడండి? యాకోబు దగ్గర పాత నిబంధన గ్రంథంలో ఆయన దూతనగా ఎవరు? దేవాతి దేవుడే. మన ప్రార్థనలో కూడా ఆయన శక్తి కలిగి మనం చేసినట్లయితే దేవుడు మన ప్రార్థన కూడా ఆలకించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. అదే మొదటి దినవృత్తాంతాల గ్రంథము 2వ అధ్యాయము 55వ వచనం. యబ్బేసులో కాపురమున్న లేఖికుల వంశములైన తెలాతీయులను, షిమ్యాతీయులను, సుకోతీయులను, వీరు రేఖాబు ఇంటి
చెందినవారు. వారిని ఏమంటారంటే అగ్రహారము అని కూడా అంటారనమాట. ఇప్పుడు వాళ్ళు నివసిస్తున్న ఆ యొక్క కుటుంబం వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తారంటే ఎవరు పేరు పెట్టుకున్నారు? ఎబ్బేజ్ పేరు పెట్టుకున్నారు అనమాట. ఆ యొక్క ఎబ్బేజ్ ఆ ఊరికే ఎబ్బేజ్ అని పేరు పెట్టుకున్నారు. ఆ తల్లి గర్భంలో వచ్చినప్పుడు ఎటు రీతిగా వచ్చాడు? దుఃఖపుత్రుడి కింద వచ్చాడు. ఇప్పుడు దుఃఖపుత్రుడి కింద వచ్చిన అతనికి దేవుడికి 4 ఆ యొక్క దేవుడు జతపరిచేటప్పటికి దేవుని యొక్క ఆశీర్వాదాలు వచ్చేటప్పటికి ఇప్పుడు అగ్రహారం వారు ఎవరు పేరు పెట్టుకున్నారు? ఎబ్బేజ్ అని పేరు పెట్టుకున్నారు అనమాట. శాస్త్రులు పరిచయాలు ఆ యొక్క పేరు పెట్టుకున్నామంటే ఎబ్బేజ్ పేరు పెట్టుకున్నామంటే ఆశమాష అయిన మాట అయితే ఏమాత్రం కూడా కాదు. కానీ దేవుడు పెట్టి ఆశీర్వదించడానికి ఎబ్బేజ్ ని ఆ యొక్క ఊరి పేరే పెట్టుకోండి అన్న గొప్ప ఆశీర్వాదాలు దేవాతి దేవుడు ఎబ్బేజ్కి దయచేసాడు అనమాట. అదే మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 38వ వచనం. పిమ్మట సౌలు తన యుద్ధ వస్త్రములను దావీదుకు ధరింపచేసి రాగి శిరస్త్రాణం ఒకటి అతనికి కట్టి యుద్ధ కవచము తొడిగించెను. ఈ సామాగ్రి దావీదులకు వాడుక లేదు కనుక తాను తొడిగిన వాటిపైన కత్తి పట్టుకుని వెళ్ళగలిగినది లేనిది చూచుకున్న తరువాత చాలా గొల్లియాతు చేతిలో ఏమున్నది? డాలు ఖడ్గము ఇవన్నీ పట్టుకొని గొల్లియాతు వస్తున్నాడు. ఇప్పుడు దావీదు యొక్క చేతిలో ఏమున్నదండి? దావీదు యొక్క హస్తంలో ఏమున్నది? దేవాతి దేవుని తోడు ఉన్నది అనమాట. దేవుని యొక్క హస్తము తోడుగా ఉన్నది. దేవుని యొక్క హస్తం తోడుగా ఉన్నది. గొల్లియాతు గెలిచాడా? దావీదు గెలిచాడా? దావీదే గెలిచాడు. మనం ప్రతి విషయంలో కూడా మనం ఏ పని చేసినా సరే ఇప్పుడు ఎగ్జామ్స్ టైంలో మన పిల్లలు పరీక్షలు రాయడానికి సిద్ధపడినప్పుడు తల్లిదండ్రులుగా ప్రార్థన చేసి అంటాం ఏమని? ప్రభా నా కుమారుడు యొక్క చేతిని మీరు పట్టుకోండి ప్రభా. ఎందువల్లంటే దేవుని యొక్క హస్తం కలిగి ఉన్నట్లయితే మన బిడ్డలు దీవించబడతారు, ఆశీర్వదించబడతారు. ప్రతి విషయంలోనూ కూడా మీకు హస్తము తోడుగా ఉండాలి. కానీ ఏ యుద్ధానికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా దావీదు యొక్క చేతికి ఎవరి హస్తం తోడుగా ఉందండి? దేవుని యొక్క హస్తము తోడుగా. దాలు పట్టుకొచ్చిన అతను గెలవలేదు, ఏది పట్టుకొచ్చిన ఖడ్గం పట్టుకొచ్చిన అతను గెలవలేదు. కానీ దేవుని యొక్క హస్తం తోడుగా ఉన్నప్పుడు దావీదు ఏం చేశాడు? గొల్లియాతుని ఓడించడానికి దేవుడు గొప్ప కృపను చూపించాడు అనమాట. 31వ అధ్యాయము 29వ వచనం. ఏలయనగా నేను మరణమైన తరువాత నేను కొద్దిగా చెడిపోయి నేను మీకు ఆజ్ఞాపించిన మార్గంలో తప్పుదురనియు ఆ దినముల అంతమంది కీడు మీకు ప్రాప్తమగుననియు నేను ఎరుగుదును. మీరు చేయి క్రియల వల్ల యెహోవాకు కోపం పుట్టించినట్లుగా ఆయన దృష్టికి కీడైన దాన్ని చేయుదురు. అప్పుడు మోషే ఇశ్రాయేలు సర్వ సమాజం యొక్క వినికిడిలో ఈ కీర్తన మాటలు శాంతంగా పలికెను. చాలా మోషే గారు అక్కడ చనిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ సమయం మా గడియ దగ్గర పడుతూ ఉన్నది. ఇశ్రాయేల్ ప్రజలతో మాట్లాడుతున్నాడు ఏమనంటే నేను చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాను. మీరు ఇప్పుడు ఏం చేయాలంటే ప్రార్థన జీవితము కలిగి ఉండాలి, దేవుడితో సహవాసం కలిగి ఉండాలి. ఈ లోకంలో మనం జీవిస్తున్నామంటే బహుగా మనకి ఏమి ఉండాలి? ప్రార్థన కలిగి ఉండాలి. మీరందరూ కూడా ప్రార్థన చేయండి. దుష్టుడు ఏమాత్రం కూడా మన దరిదాపుకి రాకుండా ఉండడానికి దేవుడు కృప చూపించాలంటే ప్రార్థన ప్రార్థన ప్రార్థన. మనం ప్రతి విషయంలోనూ కూడా ప్రార్థన కలిగినట్లయితే ఎటువంటి కీడు కూడా మన జీవితాల్లోనూ మన బ్రతుకుల్లోనూ కూడా రాకుండా ఉండాలి. ఇప్పుడు తల్లిదండ్రులుగా మన పిల్లల గురించి మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. యోగు తన పిల్లల గురించి ఆ యొక్క అరుణోదయంలో లేచి పిల్లల గురించి ప్రార్థన చేస్తాడు. ఒక్కొక్క దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తాడు. మన జీవితంలో మన కుటుంబాల్లో కూడా మన పిల్లల గురించి మనం ఏం చేయాలండి? ప్రార్థన చేయాలి. ఇప్పుడు మనం చెప్పుకున్న వాక్యం ఏంటంటే ఎబ్బేజ్ గారికి ఎన్ని అంశాలు చెప్పాడంటే దేవుడి సన్నిధిలోనూ 4 అంశాలు చెప్పాడు. 4 కూడా దేవుడు ఏం చేశాడు? 4 కూడా నెరవేర్చాడు. ఎబ్బేజ్ జీవితంలో నెరవేర్చిన దేవుడు మన జీవితంలో కూడా నెరవేర్చడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. అబ్రహామును చూసుకున్నట్లయితే ఆయన బొమ్మలు అమ్ముకుంటే అబ్రహాము దేవుడు బహుగా ఆశీర్వదించాడు. ఎందుకంటే అబ్రహాం సంతానం నుంచి ఎవరు వస్తున్నారు? యేసయ్య వస్తున్నాడు అనమాట. అబ్రహామును ఆశీర్వదించాడు. ఇస్సాకు అయితే ఎక్కడ వ్యవసాయం చేసినప్పటికీ నూరంతల ఆశీర్వాదము ఇస్సాకుకు దయచేశాడు. యాకోబు అయితే ఇప్పుడు ఆయన ఆశీర్వాదం పొందుకునేంత వరకు కూడా ఏమాత్రం కూడా విడిచిపెట్టలేదు. మన జీవితాల్లో మన బ్రతుకులను కూడా మనలో ఉన్న నింద అవమానం ప్రతిదీ కొట్టివేయబడాలంటే మనం ప్రార్థన చేసినట్లయితే ప్రార్థన ద్వారా జరగని కార్యం అంటే ఈ లోకంలో ఏది కూడా లేదు. చిన్న మాటలు దేవుడు చిన్నగా చిన్న ప్రార్థన చేసుకున్నాం. సర్వశక్తి
సర్వశక్తి కలిగిన తండ్రి, కృప కలిగిన తండ్రి, దయ కలిగిన ఆయన మీ యొక్క దయ కలిగిన శ్రేష్టమైన నామాన్ని బట్టి ప్రభావం లెక్కలేని వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. గొప్ప దేవ, మీ యొక్క దయను బట్టి మీకు వందనాలు నాయన, మీ యొక్క కృపను బట్టి మీకు వందనాలు ప్రభావ. ఈ యొక్క దినాన్ని చెప్తున్న వాక్యాన్ని బట్టి మీకు వందనాలు నాయన. చెప్పేసిన ప్రతి విషయంలో ప్రభు ప్రార్థన 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 ద్వారా నాయన మీ యొక్క సన్నిధిలో గోచాడాడు బాబు. మీ ద్వారా గొప్ప మేలు పొందుకున్నాడు ప్రభా. అయ్యా నాయన యాకోబు బాబు కన్నీటితో